అక్కడ కమ్యూనిస్టులు కూడా మాట్లాడారు, వాళ్ళకి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి, వాళ్ళకి కూడా పెద్ద కులాలు తప్పించి ఏనాడు దళిత బడుగు బలహీన వర్గాలకి ఇప్పుడు ఏదో ఇస్తున్నారు తప్పించి, అది కూడా అంత జాతీయ స్థాయిలోనే లేదు. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాం. కులం వద్దు. రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా స్పష్టతనివ్వాల్సింది, నేను ముఖ్యమంత్రి పదవికి ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పాలి. ఇది నా ఇప్పుడు నేను చేస్తున్నదంతా నా బేసు. చంద్రబాబు గారి కంటే కూడా నాలెడ్జ్ పెంచుకుంటున్నాను నేను, బాబు దగ్గర నేర్చుకుంటున్నాను కాదు, బాబు కంటే ఒక ఇంత అడుగు ఎక్కువ సాధించగలిగాను నేను, జగన్ కంటే ఎక్కువ టాలెంటెడ్ నేను, ఈ విషయాల్లో వీళ్ళ ఆలోచన ఎట్లుంది నా ఆలోచన ఎట్లుంది. ఇదే కాకుండా ప్రభుత్వానికి ఇప్పుడు నిన్న ఎట్లయితే పొల్యూషన్ గురించి మాట్లాడావు, నిన్న ఎట్లా అయితే గోదావరి పుష్కరాల గురించి మాట్లాడావు, ఈ టైప్ లో నువ్వు నిరంతరం మాట్లాడితే రేపు పొద్దున్న నీకు ఒక శక్తి ఉంటది, అరే పవర్ లో ఉండి తను చేయగలిగింది చేశాడరా, రేపు ఈయన వస్తే మంచి జరుగుతుందిరా అనేది. ఎవరిదో మైనింగ్ జరుగుతుంటే, ఇసుక మైనింగ్ జరుగుతాయి, ఇవన్నీ నేను నోరు మెదపను, లిక్కర్ అక్రమంగా జరుగుతుంది నేను నోరు మెదపను, అదేది బెల్ట్ షాపులు జరుగుతుంది నేను నోరు మెదపను అంటే దెన్ నీకు ఛాయిస్ లేదు ఇక. అంతే కదా, ఆ తప్పు దాంట్లో నువ్వు కూడా పార్ట్ అవుతావు. అంతే, అవును. నువ్వు భిన్నమైనవి అని నిరూపించుకోవాలంటే ఒక ఆస్పెక్ట్, లేదా బీజేపీ లాగా సర్దుకుపోయి తర్వాత నేను వీళ్ళిద్దరికంటే కూడా ఎక్కడెందుకు ఇవాళైనా సరే నేను వీళ్ళిద్దరికి భిన్నం, నా పాలసీలు ఇవి అని ప్రజల ముందుకు వచ్చి ఈ 5 ఏళ్ళు నేను ఈ ప్రభుత్వంలోనే ఉంటాను, ఈ పాలసీలు అమలు కోసం తర్వాత నేను ముఖ్యమంత్రి పదవికి వస్తానని చెప్పగలగాలి. అలా చెప్పేంత వరకు ఇవన్నీ కూడా అనవసరంగా